నమస్తే అండి. మాది నున్న గ్రామం. ఇక్కడికి 27 కిలోమీటర్ల దూరంలో తపస్థలి అని శక్తి మహాముని పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది. ధ్యానం చేసుకోవచ్చు అని చెప్తే నేను మా హస్బెండ్ ఇక్కడికి వచ్చాము. ఒక 1 ఇయర్ నుంచి వస్తున్నాము. ప్రతి నెల పౌర్ణమి అప్పుడు 3 రోజులు ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం చేసుకుంటే చాలా బాగుంది. మీరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ చెప్తున్నాను. మాస్టర్, మీరు మొదటిసారి తపస్థలి ఎలా పరిచయం అయింది? ఎవరి ద్వారా పరిచయం అయింది? మాకు తపస్థలిలో పిరమిడ్ కేంద్రము ఉందని రమాదేవి గారని మాస్టర్ చెప్పారు. అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు, మీకు దగ్గరలో ఉంటుంది అని చెప్పారు. మేము అప్పటి నుంచి 1 ఇయర్ నుంచి అక్కడి నుంచి ప్రతి నెల వచ్చి ధ్యానం చేసుకుని చాలా ప్రశాంతంగా వాహనం ఉండి వెళ్తున్నాం. 3 రోజులు ఉండి వెళ్తున్నాం. ఓకే. మొదటిసారిగా మీ ధ్యాన పరిచయము తపస్థలిలో అయిందంటారా మాస్టర్? లేదు, మేము కడతాలు వెళ్ళాము. హైదరాబాద్లో ఒకసారి కడతాలు వెళ్ళాము. అక్కడ చేస్తున్నాము అక్కడ ఫస్ట్. ఓకే మాస్టర్. ఇంకా స్టూడెంట్స్కి అందరికీ ఏం చెప్తారు ఇక్కడ ప్లేస్ గురించి, ఇక్కడ రామని? ఇక్కడ కొండల మధ్య, మామిడి తోటల మధ్య ఈ పిరమిడ్ కేంద్రంలో ధ్యానం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ధ్యానం చేసుకోవాల్సిన వారు వచ్చి ఇక్కడ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తాను. ఓకే. ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి మాస్టర్? ఇక్కడ సౌకర్యాలు చాలా బాగుంటాయి. ఇక్కడ రాజుగారు చాలా ప్రేమగా ఆదరంగా మన ఇంట్లో మనిషిలాగా ఉంటారు. నాకు ఇంట్లో ఉన్న ఫీలింగే ఉంటుంది ఇక్కడికి వస్తే. అందువల్ల ఇక్కడికే వస్తాను ప్రతి నెల వచ్చి చేసుకుని. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్.